శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీన రాశి వారికి జూన్ 16 నుంచి జూన్ 22వ తారీఖు మధ్య ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. మీన రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ఇంటికి సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమైన కీలకమైన మార్పులు నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గుతాయి. క్రమంగా ఒకరి మధ్య ఒకరు అనురాగం పెంచుకోవడానికి సారథిగా ఉపయోగపడే వ్యక్తులు తారసిల్లుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇటు పుణ్యక్షేత్రాలు తిరగాలనుకునే వారికి పుణ్యక్షేత్రాలు తిరిగే సౌలభ్యం, ఇతరత్ర ఏదైనా సరే మనోరంజక ప్రాంతాలు తిరిగేస్తాము అనుకునే వారికి ఆ రకమైన అనుభూతులు, ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆనందానుభూతి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు, అండదండలు మీకు పుష్కలంగా లభించే మార్గం అయితే కనిపిస్తుంది. ఇక కంటికి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన వాటిలో మాత్రం ఇబ్బందులు ఎదురుపడే సూచనలు అయితే ఉంటాయి. ధనం విషయంలో మనకి ఆశించినంత వేగమైన అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా అవసరానికి మాత్రం ఏదో రకంగా ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇది ఈ మీనరాశిలో జన్మించిన ఎవరైతే ఇటు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వారి ప్రవర్తన విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. తర్వాత ఏదైనా సరే పార్టీలు అంటూ అవంటూ ఏమైనా తిరిగే అలవాట్లు ఉన్న పిల్ల ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ వారంలో ఏవైనా సరే ఇబ్బందులు పడే సూచనలు కానీ, ఏవైనా సరే పోగొట్టుకునే సూచనలు కానీ ఉంటే కనుక వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే కనుక మరి ప్రజల నిత్యావసరాలుగా ఉండే వ్యాపారాల్లో ఉన్నవారికి, అంటే మెడికల్ రంగంలో ఉన్నవారికి కానీ, వైద్య మెడికల్ రంగంలో ఉన్నవారికి కానీ, లేదా మరి ఏదైనా సరే విద్యారంగంలో ఉన్నవారికి, తిండికి సంబంధించినవి, బట్టకు సంబంధించిన వాటిలో కానీ, మరి ఇళ్ళకి సంబంధించినవి, పొలాలకు సంబంధించిన విషయాల్లో ఉన్నవారికి ఎక్కువ యోగ్యదాయకమైన సమయంగా చెప్పవలసి ఉంటుంది. తెర వెనుక పనిచేసే వ్యక్తులకి కూడా ఈ వారం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖర్చులు మాత్రం ఊపిరి సలపకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే, ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే ఇటు గొంతుకు సంబంధించినవి కానీ, కంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనుక ఈ వారం ఆరోగ్య విషయంలో అయితే ఉండవు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక నెమ్మదిగా గతంలో కన్నా కూడా ఈ వివాహ విషయాలు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా మరి బద్ధకాన్ని తగ్గించుకుని, ఎందుకంటే ఈ ఏలినట్స్ అనే ప్రభావం వల్ల ఏదో రకమైన బద్ధకం, సరైన సంబంధాలు వచ్చినప్పుడే చూద్దాం అంటూ దాన్ని మనం వాయిదా వేసుకుంటూ వెళ్తే కనుక కొంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఇప్పుడు యోగ్యదాయకమైన కాలం నడుస్తుంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కట్టుకోవాలి కనుక తప్పకుండా మీరు ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే కళ్యాణ గడియలు తొందరలోనే వస్తాయి. ఆ రకమైన పరిస్థితులు మీరు సృష్టించుకోవాలి, అప్పుడే మీకు విజయం లభిస్తుంది. ఇక ఇతరత్ర ఈ వారం చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. పూర్వభద్ర రేవతి నక్షత్రం వారికి అయితే కనుక 17, 19, 21 తేదీలు సానుకూలకంగా ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వారికి అయితే కనుక 16, 18, 20, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి. ఈ వారం వీరంతా కూడా ఎక్కువ దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరిన్ని ఉత్తమ ఫలితాలు ఉండడానికి కూడా ఉంటుంది.